పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఏ క్షణమైనా దాడులకు దిగొచ్చన్న అంచనాతో ఇరాన్ అలర్ట్ అయింది. తమ ఎయిర్ స్పేస్ ని పూర్తిగా మూసేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసేస్తున్నట్టు ఇరాన్ పౌర విమానయాన సంస్థ నోటం జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ నోటం జారీ చేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఇది శాంతి చర్చల కోసం టెహ్రాన్కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందిన విమానంగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే టెహ్రాన్ చేరుకున్నారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతుండగా మరోవైపు అమెరికా దాడులు సర్వసిద్ధం చేస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఖతార్ ప్రతినిధుల మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు కనుక విఫలమైతే టెహ్రాన్పై దాడులు తప్పవని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. శుక్రవారం ఉదయం తన జాతీయ భద్రతా బృందంతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్జెడ్, CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. CBS న్యూస్ కథనం ప్రకారం ఇరాన్పై మళ్లీ దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గాల్ఫ్ క్లబ్లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్కు తిరిగి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం టెహ్రాన్లో ఉన్న ఆసిమ్ మునీర్ IRGC కమాండో జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వాములవుతారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్టు వార్తలొస్తున్నాయి. ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చివరి నిమిషంలో ఈ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్పై దాడులకు ట్రంప్ రెడీ అయినట్టు సమాచారం. టెహ్రాన్ తన గగనతలాన్ని మూసేయడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.